మా కాడ పైసలు లేవు, మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో మేము వస్తేనే ఇక్కడ 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి దాటివేసే ధోరణి ఏదైతే చేస్తున్నావో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. నీకు చేతనైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టండి. గురువింద గింజ తననాలు పెరగదన్నట్టు నువ్వు ఒక్క బీసీని ఇక్కడ సీఎం చేయకపోతేవి, నువ్వు ఒక్క బీసీని అక్కడ పీఎం చేయకపోతేవి. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. మా ప్రధానమంత్రే బీసీ, నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసేది ఎక్కడ? 27 మంది మంత్రులు ఉన్నారు మా కేబినెట్ లో. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అనౌన్స్ చేసిన పార్టీ మాది. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు అరణ్య గోసపడుతుంటే, రాష్ట్రంలో నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఉరేసుకొని చచ్చిపోతుంటే, ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పడతలేవు మీకు. మంచిగా నువ్వు భార్య బిడ్డలు వేసుకొని ఉప్పల్ స్టేడియంలో కూర్చొని రాజు లెక్క క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా జెండాలు ఒప్పుతున్నావు. గది మీ పరిపాలన చేసే తీరు. మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తుమ్ముతే ఊసిపోయే దూది పింజి లెక్క తయారు చేసేది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైనటువంటి 5 దేశాల్లో ఒకటిగా తయారైంది. రేపటి నాడు 3వ సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ లాగా తయారు కాబోతుంది.